నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ చీఫ్ కాంగ్రెస్ మహిళ సునీతారావు గారు ఉన్నారు. అలాగే గోషామహల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా తను. సో తనతో మాట్లాడదాము. నమస్తే మ్యామ్. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాము. అంటే ఇప్పుడు గాంధీ భవన్లో సర్ గురించి చాలా అంటే మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సర్ గురించి ప్రత్యేకమైన బృందాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు అండ్ ఇది తెలంగాణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? చూడండి, ప్రతి దగ్గర బీజేపీ చేస్తున్న దొంగ వైఖరి ఏదైతే ఉన్నదో, చాలా వరకు ఉన్న వాళ్ళని లేనని అడిషన్స్ చేస్తూ చాలా వరకు లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారు. మేము మొన్న వెస్ట్ బెంగాల్ కూడా చూసినారు. ఇదే కాదు, ప్రతి దగ్గర ఏ విధంగా దొంగగా వాళ్ళు ఎలక్షన్స్ గెలుస్తున్నారో నాకు ఇప్పటికీ కూడా డౌటే ఈవీఎం ట్యాంపరింగ్ అని. 100% దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు చూపిస్తున్నారు. అంటే పోలింగ్ బూత్స్లోకి వెళ్ళి అవన్నీ కూడా తీయడము, అంటే ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో అక్కడ నుంచి తీయడానికి వీలు లేదు, అక్కడ నుంచి బాక్స్లు ఎత్తుకపోవడం ఏంటి. సో ఇట్లాంటివి అన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ ఉందో అది మేము ఖచ్చితంగా ప్రాపర్గా చేస్తున్నాం. వాళ్ళు తొలగించాల్సిన అవసరమే లేదు, ఉన్నవాళ్ళు బ్రతికించండి. ఇప్పుడు నా ఓటు ఉంది, నా ఓటు తొలగించడానికి నీకేం హక్కు ఉంది? కాబట్టి ఇవందరూ ప్రజలు కూడా గమనించాలి. సో మన ఓటు హక్కు అనేది ఏ విధంగా కాల రాస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది క్లియర్గా అన్ని రాష్ట్రాలలో చూస్తున్నారు. కాబట్టి ఈసారి ఈ ప్రక్రియ మనమందరం కూడా ఫేర్గా ఫ్రీగా చేసి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకి ఇప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్ఐఆర్ అనేది నడుస్తుంది. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను కూడా పక్షాలు ఎలా అంటే విమర్శిస్తున్నాయి, అంటే భయపడుతున్నారు, వెనకడుగు వేయబోతున్నారు, అందుకే ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఎందుకు అనాలి? ఎందుకు భయపడతారు? భయపడాల్సింది మీరు. ఈరోజు ప్రజాపాలన మాది, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. కాబట్టి మా ప్రక్రియ ఏం చేయాలో, మేము ఎట్లా చేయాలో మేము చూసుకుంటాం. భయపడి చేసేది ఏం లేదు. ఇక్కడ ఎవడు భయపడేటోడు కాదు. మీరే బీఆర్ఎస్ పార్టీ చేయిస్తే, హ్యాండ్ ఇస్తే పాపం లిక్కర్ స్కామ్లో బిడ్డను బచాస్తా అంటే ఆ ఎంపీలు గెలిచినరు. లేకపోతే మీ ఉనికే లేదు కదా. ఎక్కడ మీ ఉనికి ఉన్నది? ప్రధానమంత్రి ఈరోజు ఏం చేస్తున్నాడు? దొంగ ఓట్ల మీద ఏ విధంగా మీరు గెలుస్తున్నారు, ఏ విధంగా దొంగతనమైన రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు అనేది ఫెయిర్ అండ్ ఫ్రీ లేదు. కాబట్టి ఈరోజు మేము భయపడతలేరు, మీరు భయపడుతున్నారు. మేము చేసేదానికి సమర్థించరు ఎందుకు? మరి బతుకున్నోని చంపేయడం ఎందుకు? ఉన్న వాళ్ళని తీసేయడం ఎందుకు? డిలీషన్స్ చేయడం ఎందుకు? సో ఇట్లాంటివన్నీ కూడా మేము కరెక్ట్ చేస్తుంటే దాంట్లో మీకెందుకు తప్పు అనిపిస్తుందని నేను అడుగుతున్నాను. అయితే రీసెంట్గా చూసుకుంటే కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా అస్సాం బెంగాల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత పీఎం నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత సభలో కూడా తను చాలా గట్టిగా గంటాపదంగా చెప్పారు, నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ ఫామ్ అవ్వబోతుంది అని చెప్పారు. దానికి మీరేమంటారు? మరి దానికేం స్కెచ్ చేసిండో? మరి ఈవీఎంల స్కెచ్ ప్రధానమంత్రే చెప్పాలి. ప్రధానమంత్రికి చిత్తశుద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, 15 లక్షలు రాలేదు, నల్లధనం దేలేదు. ఏ విషయంలో మాట్లాడతాడు? 2 సార్లు ఎప్పుడల్లా తెలంగాణకు వచ్చినప్పుడల్లా సిలిండర్ రేట్లు పెంచడం 60 రూపాయలు. మరి అన్ఎంప్లాయ్మెంట్, మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోగా 993 సిలిండర్ వేసిండు. సిగ్గుందా ప్రధానమంత్రికి అని అడుగుతా. ఇక్కడ మాట్లాడే బీజేపీ నాయకులకు ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు మహిళలు వేయరు. ఎందుకు వేయరంటే 993. ఈరోజు యువత బజ్జీలు చేస్తే తప్పేంటి, పకోడీలు చేస్తే తప్పేంటి అని విహారయాత్రలు నువ్వు చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని తిరగొద్దు అంటాడు, బంగారం వేసుకోవద్దు అంటాడు, బంగారం కొనొద్దు అంటాడు. ఏంటమ్మా ప్రధానమంత్రి? నువ్వు ఎంత తిరిగి బ్యాచిలర్ అయినా సంసారం చేసేటోనికి తెలుస్తుంది ఆ బరువు ఏంటి అనేది. మొన్న ఒక పొలిటికల్ ప్రొఫెసరు మోదీ పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు సోషల్ మీడియాలో. ఎందుకు చెప్తున్నాడు? సోషల్ మీడియాలో ఒక పొలిటికల్ ప్రొఫెసరు, ఒక సోషల్ ప్రొఫెసరు చెప్తున్నాడు అంటే ఆయనకి ఎంత ఫ్రస్ట్రేషన్ అయింటే ఆ సంసారం బాధ మోయలేకుండా అన్నీ పెంచేసినారు. పాల మీద 5 రూపాయలు, ఫార్మసీ మీద పెంచేసినారు. ఇక ఏముందమ్మా జీఎస్టీ, చీరలకు చెప్పులకు జీఎస్టీ వేసిండు, సిలిండర్ పెంచేసిండు. అంటే సామాన్యుణ్ణి మొత్తం సంకనాకిచ్చడానికి బీజేపీ ప్రభుత్వం రెడీ అయిపోయింది. కాబట్టి మేము ఊరుకునేదే లేదు. మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద నోర్లు పెట్టుకొని, చాటంత నోర్లు పెట్టుకొని అక్కడనేమో అరవింద్ మాట్లాడతాడు, ఇక్కడ రామచంద్రరావు మాట్లాడతాడు. ఏం చేస్తున్నారు మహిళల పైన? ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న సహాయ శాఖ, హోంశాఖ మంత్రి వర్యులు మరి బండి సంజయ్ కొడుకు చేస్తే దాన్ని సమర్థిస్తారా? మీరు చెప్పండి, సమర్థిస్తారా? నేను ఒకటే అడుగుతున్నా,
అప్పుడే చేసినప్పుడే తన్నింటే అయిపోతుండే. కానీ ఇట్లాంటివన్నీ వెనకేసుకొచ్చుకుంటూ చాటంత నోరు పెట్టుకొని మాట్లాడకండి. ముందు మీరు చెప్పాలి, ప్రధానమంత్రికి ఏం చెప్పాలి, నిత్యావసర సరుకులు తగ్గించాలని చెప్పాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు ఎన్నిసార్లు పెంచినారు, ఎట్లా బతకాలి, సామాన్యుడు ఎట్లా బతకాలి, అది మాత్రం మీరు మాట్లాడరే. ఎక్కడ పార్లమెంట్లో ఉండి అందరి నోర్లు మూపించుడు, ఈడీ రేడ్లు చేసుడు, రాకపోతే సిబిఐలను పంపించుడు, ఇది అమ్మ చిత్తశుద్ధి. సో మరి ఇక్కడ కూడా ఏదో స్కెచ్ వేసి ఉంటాడు. కానీ ఇక్కడ ఖచ్చితమైన మంచి మొగోడు ఉన్నాడు, అనుముల రేవంత్ రెడ్డి అనే మా ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి ఆయన ఏమి చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఆయన కన్నా మంచిగా ఆలోచిస్తాడు. కాబట్టి బిచ్చం అడుగుతున్నారు, మా దగ్గరికి రండి అని చెప్పి ప్రధానమంత్రి బిచ్చం అడిగే పరిస్థితికి వచ్చింది. అయితే బీజేపీ చూస్తే అట్లా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు, సింగరేణి భవన్ని తగలబెట్టాలి, రైల్వే పట్టాలు కోసేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు. మోరోవర్ ఎక్కడో న్యూజెర్సీలో కూర్చొని హరీష్ రావు గారు కూడా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయగానే నెక్స్ట్ ఎలక్షన్స్లో అని అన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా మైండ్ దొబ్బిందమ్మా. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎవడన్నా రైలు పట్టాలు ప్రజలందరూ కూడా ప్రయాణించే ట్రైన్లో పట్టాలు తొలగించండి, పట్టాలు తీసేసేయండి అని మాట్లాడే బాల్క సుమన్కి కూడా మైండ్ దొబ్బింది. ఎందుకంటే ఇన్ని రోజులు అధికారంలో ఉండి అన్యాయంగా ప్రజల సొమ్మంతా దోసుకొని ఈరోజు లక్షల వేల కోట్లు దోసుకొని మా నెత్తికి 2-3 లక్షల రూపాయలు అప్పు పెట్టి ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. ఏ విషయం పైన, ప్రజల విషయం పైన మాట్లాడుతున్నారు చెప్పండి. చిత్తశుద్ధి ఎక్కడుందని చెప్పండి. ఈరోజు మేము అన్ని మంచి సంక్షేమ పథకాలు కొంచెం ముందో వెనుకనో తీసుకుపోతున్నాడు ముఖ్యమంత్రి వారిలు. దానికి మీరు సహకరించాలా. కానీ మరి మీరు 10 ఏళ్ళు తిన్నదంతా కూడా మీ దగ్గర నుంచి గక్కిస్తే అసలు ప్రజలకు ఇట్లాంటి ఇబ్బందులే ఉండవు. హరీష్ కానీ ఇప్పుడు అదెందుకు కల్వకుంట్ల కవితనే చెప్తుంది కదా బయటకు వచ్చి, వాళ్ళ సొంత ఇంటి ఆడబిడ్డనే చెప్తున్నది. అన్న మోసం చేసిండు, మయ్య మోసం చేసిండు, హరీష్ మోసం చేసిండు, సంతోష్ మోసం చేసిండు అని చెప్తుండు. వీళ్ళందరి మీద నేను కవితకు కూడా నేను ఒకటే చెప్తా, పార్టీ పెట్టి నేను అమ్మ అని చెప్పడం వల్ల నువ్వు జయలలిత అయిపోతాలి. నేను ఒకటే మాటే చెప్తా, నీకు సాక్ష్యాలు ఉంటే తీసుకురండి, గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేయండి, అవన్నీ కూడా వసూలు చేస్తాం. ప్రజల సొమ్ముకి ప్రజలకు ఇప్పించేద్దాం. ఇట్లాంటి ఇబ్బందులే ఉండవు కదా. ఇన్ని లక్షల వేల కోట్ల ఇంట్రెస్ట్లు మేము కట్టాల్సిన అవసరం లేదు. 10 ఏళ్లలో మీరు తెలంగాణ పేరు మీద దోసుకున్నది ఎంత, ఈరోజు లిక్కర్ స్కామ్లో నువ్వు దోసుకున్నది ఎంత. నీ కోసమే మీ నాయన రైన్ పెట్టేసిండు పార్టీని. బీజేపీ వాళ్ళు అంతమంది ఎంపీలు గెలిచిందంటే వాళ్ళ ముఖాల కానీ సీట్లు వస్తాయా ఎప్పుడన్నా? రావు. ఎందుకంటే ప్రజలు నమ్మరు, నరేంద్ర మోదీని కానీ బీజేపీ పార్టీని కానీ నమ్మరు. ఎందుకంటే చేస్తుందోటి మహిళా రక్షణ అయితే గాలికి వదిలేసిండ్రు. ఈరోజు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అంటే, రోజు మహిళలు ఉన్నారంటే రేపు పొద్దున మీకు మహిళలే బుద్ధి చెప్తారని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. అయితే ఫైనల్గా అక్క మనం చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, తెలంగాణలో వాళ్ళకి ఏం పని, వాళ్ళు ఎందుకు వస్తారని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే మళ్ళీ మనం చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మన రేవంత్ రెడ్డి గారే ఆవిష్కరించారు. సో దీని మీద అంటే సోషల్ మీడియాలో కావచ్చు జనాలు అంటే వ్యతిరేకత బాగా ఎక్కువ చూపిస్తున్నారు. దానికి ఏం చెప్తారు ఫైనల్గా? ఒక్క మాట చెప్పాలి తల్లి, మీరు యాంకర్గా ఉన్నారు, ఎన్నేళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు. ఎన్టీఆర్ అనేటైనా ఎవరు చెప్పండి? ఎన్టీఆర్ అనేటైనా ఎవరు? ఎన్టీఆర్ అనేటైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాలి, ఈయన ముఖ్యమంత్రి తగ్గించాలని ఏముందా? ఎన్టీఆర్ అంటే టీడీపీ, అంటే ఆయన పార్టీ టీడీపీ పార్టీ. అంత మాత్రాన ఇప్పుడు ఆ రోజు అందరు ముఖ్యమంత్రులను గౌరవించాం, ఈరోజు ఈయన అది శిలాఫలకం పెడితే లేకపోతే ఆయన విగ్రహం పెడితే తప్పేముంది? అంటే వాళ్ళ సైకాలజీ ఎంతసేపు విభజించాలి, మాట్లాడాలి అంటే మా ముఖ్యమంత్రి వారిలు గతంలో టీడీపీ పార్టీలో ఉండే కాబట్టి బురద జల్లాలని చల్లుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇది కూడా రాజకీయ కక్ష అని అంటారా? అంటే తెలంగాణ ప్రజలు దీనికి వ్యతిరేకం లేరు అంటే ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తుందని అంటారా? మరి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఎవరు వ్యతిరేకం లేరు. మరి మేమందరం ఉన్నాము, మేమందరం ఓటేస్తాము. కాకపోతే ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని నిజంగా కూడా వాస్తవంగా మేము గౌరవించాల్సిందే. ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా గౌరవించాల్సిందే, ఎన్టీఆర్ని కూడా గౌరవించాల్సిందే, నాదెండ్ల భాస్కరరావు గారిని గౌరవించాల్సిందే, ఎవరైనా సరే అందరినీ మేము గౌరవించాల్సిందే. అంతేగాని మనం ఈరోజు ఈయనను గౌరవించాలి ఈయనను గౌరవించద్దు అని చెప్పి పార్టీషన్ అయితే చేయలేం కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసింది కాబట్టి మేము గౌరవించాల్సిన పరిస్థితి ఉంది, గౌరవించాను. దాంట్లో మీరు బురద రాజకీయం చేయొద్దు. ఈరోజు మరి అట్లంటే ఒక టీడీపీకి చెందిన నేతనే ఇక్కడికి వచ్చినప్పటికీ మా దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ఈరోజు తేవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో తెచ్చిండా, టీడీపీని తెచ్చిండా? ఎట్లా మాట్లాడతారమ్మా? మాట్లాడేటోళ్ళకి బుద్ధి ఉండాలి కొంచెం అన్నా. రాజకీయాలు చేయాలి కానీ ఈ విధంగా భ్రష్టు పట్టించే రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను అనుకుంటా.
అక్క ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. అరవింద్ గారు, బీజేపీలో ఉన్న అరవింద్ గారు సీఎం రేవంత్ రెడ్డి స్థాయి అంటే ఆయన అంత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పదవికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా కాకుండా తను మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? బీజేపీ వాళ్ళకి ఏం శాంటిటీ ఉందని మాట్లాడతారు. ఇప్పుడు అవి కూడా వచ్చేసారి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళ సీట్లు కూడా గల్లంత అవుతాయి. ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన ఎవరు చిన్నగారు పెద్దగారు ఆ కుర్చీ ఎవరిదో వాళ్ళే అధిష్ఠించారు. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు అధిష్ఠించలేదు? ఈరోజు కాలి గోటికి పనికిరాదు అని అంటున్నాడు కదా. నేనేమంటా అంటే ఒకటే మాట చెప్తా అరవింద్కి, నువ్వే మా ముఖ్యమంత్రి కాలిగొట్టుకు పనికిరావు అని అంట. ఎందుకంట అని అంటే మీరే బీఆర్ఎస్ వాళ్ళ బిచ్చం మీద వచ్చి కూర్చున్నారాడ. మీరు ఈరోజు ఇంతమంది ఇన్ని సీట్లు గెలుస్తుండేనా? మీరు ఈరోజు ఒకప్పుడు డి శ్రీనివాస్ గారు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, తర్వాత నేను చాలాసార్లు కలవడానికి వెళ్ళిన, తండ్రిని కొట్టిన తనయుడుగా పెద్ద హెడ్డింగ్ పెట్టాలి. అయినది చాలా హెరాస్మెంట్ చేసినాడు తండ్రిని. మరి ఆ విషయాలు నేను బయట చెప్తే ఎట్లుంటుంది? సో ఎవరి పర్సనల్ క్యారెక్టర్ గురించి ఒకరి గురించి మాట్లాడే కన్నా ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని గౌరవించడం వాళ్ళ సంస్కృతికి కాదో అవునో మరైనా తెలుసుకోవాలి. నువ్వు ఎంపీ అయినంత మాత్రాన నీకేం కొమ్ములు లేవు. మా ముఖ్యమంత్రి అనుకుంటే మళ్ళీ రేపు పొద్దుగల మేము దిగినామంటే రంగంలోకి చాలు, అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వాళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. మహిళల మీదనే కానీ ఇప్పుడు నిత్యావసర సరుకులు పెరిగినాయమ్మా, ఆ దాని గురించి మోదీ దగ్గర పోయి ఎందుకు మాట్లాడాడు? కాబట్టి వాళ్ళ తండ్రిని ఎప్పుడైతే 4-5 సార్లు తన్నిండో అదే రోజు అయినా కథం అయిపోయినాను అనుకుంటా. నేను తండ్రి నాతో చెప్పుకోవడం జరిగింది. నేను చాలాసార్లు వెళ్ళాను డిఎస్ గారిని కలవడానికి, ఎందుకంటే మా పీసీసీ అధ్యక్షులు ఉండే, కన్న కూతురు కంటే ఎక్కువ చూస్తుండే. సో ఒకరోజు చాలా బాధగా కూర్చొని ఏడుస్తున్నాడు, అంతా చేతులు ఒత్తించుకుంటుంటే ఏమైందని చెప్పి నేను అడిగితే అప్పుడు చెప్పడం జరిగింది నాకు, మా ముఖ్యమంత్రి కాలు గోటికి పనికిరాడని. నేను అందుకే అంటున్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ప్రాబ్లమ్ at their personal life, but don't club it into కాలుగోరుకు ఇంటి విషయాలు, ట్యాపింగ్లు, ఈ లొల్లీలు అన్నీ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కాబట్టి ప్రజల గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, సిలిండర్ ఎంత పెరిగిందో మాట్లాడండి. ఈరోజు బండి సంజయ్ కొడుకు చేస్తే దౌడ వగలగొట్టాల్సిన బండి సంజయ్ వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాడు. సో నాలాంటి తల్లి ఉంటే ఈరోజు నరికేస్తుండే, అట్లాంటి కొడుకు ఉంటే. మీరు అదే ఆలోచించి ఒకసారి మాట్లాడాలి, కానీ ఇట్లాంటి తప్పుడు కూతలు కుయ్యొద్దంట. ఎందుకంటే నేను ఏది మాట్లాడొద్దని అనుకున్నా, బికాజ్ నేను ఒక లాయర్ని కాబట్టి, కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి వేయాల్సిన వాళ్ళకి వేస్తారు. సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ప్రాపర్గా, ఎక్కడెక్కడ ఏ సెక్షన్స్ యాడ్ చేయాలో ఒక డీసీపీ గారు, ఉమెన్ డీసీపీ గారు ఆధ్వర్యంలో రిద్దిరాజ్ గారు యాడ్ చేశారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి యాడ్ అయింది. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తే యాడ్ కాదు కదా. సో మీరు ఆలోచించాలి. అది ప్రభుత్వం ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది, ఖచ్చితంగా శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష పడుతుంది.